అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. వెంకీ కుడుముల, నితిన్, భీష్మ తర్వాత వాళ్ళ కాంబినేషన్లో మళ్ళీ వచ్చిన మూవీ రాబిన్ హుడ్ ఈరోజు రిలీజ్ అయింది. డేవిడ్ వార్నర్ కూడా ఈ మూవీలో ఒక క్యారెక్టర్ చేశారు. సో ఆయన ప్రీ రిలీజ్ కూడా ఇక్కడికి వచ్చి సినిమాని ప్రమోట్ చేశారు. మూవీ అసలు ఎలా ఉంది అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. హలో విజ్ఞాన్. నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? ఫైన్. ఓకే, రాబిన్ హుడ్. సో వాళ్ళ ప్రమోషన్ చూసినప్పుడు కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. వెంకీ కుడుముల కామెడీ డెఫినెట్గా వర్కౌట్ అవ్వబోతుంది. ఆ పాడ్కాస్ట్ ప్రమోషన్స్ అవన్నీ చూసినప్పుడు ఏదో ఒక డిఫరెంట్గానే ఒక మంచి జోనర్ తీసుకున్నట్టున్నారు. రాబిన్ హుడ్ అనే టైటిల్ కూడా చూస్తే బాగుంది అనిపించింది. సో సినిమా ఎలా అనిపించింది మీకు? వెంకీ గారు కానీ, అనిల్ రావిపూడి, లేదా మన శ్రీను వైట్ల గారు, లేదా మన భీమినేని, వీళ్ళు ఏంటంటే చాలా గ్రాండియర్గా సినిమాలు తీస్తూ ఎంటర్టైన్ చేస్తా నవ్వించడంలో ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ పందా. ఇప్పుడు చిన్న చిన్న సినిమాలు ఉంటాయి, కామెడీ రిలేటెడ్ సినిమాలు ఏదో ఒకలాగా ఉంటాయి. వీళ్ళ దాంట్లో యాక్షన్ ఉంటుంది, సాంగ్స్ బాగుంటాయి, హీరో హీరోయిన్లో ఏదో పర్ఫార్మెన్స్ ఉంటుంది, విలన్లకంటూ ఒక ఇది ఉంటుంది. అలా సినిమా రన్ అవుతూ ఉంటుంది. చూస్తున్నంతసేపు అలా ఆడుతా పాడుతా నవ్వుకుంటా ఎండ్ అయిపోతుంది. అంటే ఎలా ఉంటాయంటే వీళ్ళ మూవీస్ అన్నీ కూడా కూర్చుంటే అబ్బా అప్పుడే అయిపోయింది, ఇంకాసేపు ఉంటే బాగుండేమో అనే ఫీల్ వచ్చేలాగా ఉంటాయి ప్రతి సినిమాలో. అలా భీష్మ తర్వాత వీళ్ళ కాంబినేషన్ అంటే ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయింది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఒక డైరెక్టర్కి ఒక హీరోకి ఒక కాంబో సెట్ అయింది. వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కాదు, డైరెక్టర్ అండ్ హీరో కెమిస్ట్రీ బాగుంది. అంటే చాలామందికి నెక్స్ట్ సినిమా పైన అంచనాలు పెరుగుతాయి. సేమ్ అలాగే దీని మీద కూడా. ఇంకోటి చెప్పనా, భీష్మ కరోనా టైంలో వచ్చింది పాపం. అది ఏదో 50% ఆక్యుపెన్సీ ఉన్నప్పుడు అయినా సరే నెట్టుకుంటూ అసలు భలే ఆడింది. అందరూ చూశారు ఆ సినిమాని, ఏదో ఆడుతూ పాడుతూ. ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్ రాబిన్ హుడ్ అనే టైటిల్లోనే మనకు అర్థమవుతుంది ఏంటి, డబ్బున్నోని కొట్టు పేదోడికి పెట్టు, అంతేగా రాబిన్ హుడ్ సిద్ధాంతం. సో ఆబ్వియస్లీ టైటిల్లోనే సగం కథ చెప్పేశారు వీళ్ళు. ఆబ్వియస్లీ దాని మీద ఇంకా మనం కొత్త అంచనాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సినిమా ఎలా ఉందనేది మాట్లాడుకుంటే, ఒక శుభలేఖ సుధాకర్ ఒక హాస్టల్ రన్ చేస్తూ ఉంటాడు, అనాథాశ్రమం. దాంట్లో ఈ పిల్లోడు పెరుగుతూ ఉంటాడు. బట్ ఫండ్స్ రాక వీళ్ళకి ఆకలితో అలమటిస్తూ ఉంటే అందులో నితిన్ చిల్లా చితక దొంగతనాలు చేసుకుని వాళ్ళ కడుపులు నింపుతూ ఉంటాడు. ఆ దొంగ అలవాటు అయినాడు కాబట్టి ఇంకా పెద్ద, అంటే బాగా డబ్బున్నోడిని కొట్టడం, పేదోళ్ళకి పెట్టడం అనే రాబిన్ హుడ్ సిద్ధాంతాన్ని ఎంచుకొని పెద్ద దొంగతనాలన్నీ చేస్తూ ఉంటారు. ఈలోపు హోమ్ మినిస్టర్ స్థాయి, అంటే ఆ రేంజ్ దొంగతనాలు, హోమ్ మినిస్టర్ దాకా వెళ్ళడం, అతను ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం, ఇతని వెనకాల అతను పడ్డం, సేమ్ పుష్ప వెనకాల మన షెకావత్ పడ్డట్టు ఈయన వెనకాల ఆయన తప్పించుకునే ప్రయత్నాల్లో ఏం చేద్దాం, ఒక టైంలో రియలైజ్ అవుతారు ఎందుకు వచ్చిన దొంగతనాలే మనకి చాలే అని చెప్పేసి ఒక మంచి సొంతంగా జాబ్ చేసుకుందామని ప్రైవేట్ సెక్యూరిటీ ఫోర్స్లో చేరతాడు. అది మన రాజేంద్ర ప్రసాద్ నిర్వహించేది. ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే వాళ్ళకి ఒక మిషన్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ డాటర్ వచ్చింది ఇవాంక, అప్పుడు మనం వాళ్ళకి ఎలా అయితే సెక్యూరిటీ అందిస్తామో, ఇది గవర్నమెంట్ పనులే. కొంచెం పెద్ద వ్యాపారవేత్తల పిల్లలు వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రైవేట్ ఏజెన్సీస్తో వాళ్ళ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంటారు. అలా ఆ టాస్క్ వీళ్ళకి వస్తుంది. శ్రీలీల అమ్మాయి. సో వీళ్ళ ఆ అమ్మాయిని కాపాడే క్రమంలో, అంటే కాపాడడం అంటే సెక్యూరిటీగా ఆమె వెనకాల తిరిగే క్రమంలో వీళ్ళు అనుకోకుండా ఓ ప్రాంతానికి వెళ్ళడం, ఆ ఏరియాకి ఈవిడ్ని ఎవరు రప్పించారు, అక్కడ నుంచి ఈవిడ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి, ఈ టీం ఆవిడ్ని కాపాడిందా లేదా, వీళ్ళ మిషన్ సక్సెస్ అయిందా, ఇది ఓవరాల్గా స్టోరీ ఇంతే. అండ్ ఇంకొకటి, కొన్ని బాగా గుర్తుపెట్టుకోండి, స్టార్ హీరో సినిమాలు స్టార్ హీరో అని చెప్పి హీరోని మాత్రమే ముందు పెట్టి సినిమాలను వెనకాల పెట్టే సినిమాలు చాలా ఉంటాయి. అలాంటి సినిమాలకు వెళ్తే ఏంటంటే కథ ఎలా ఉంది అని అడుగుతారు. బట్ బేసిక్గా ఒక హారర్ మూవీకి వెళ్ళామనుకో, కథ ఏంటని ఎవరు అడగరు, భయపెట్టిందా లేదా, దట్స్ ఆల్. కామెడీ సినిమాకి వెళ్తే నవ్వించిందా లేదా, ఇలాంటి ఎంటర్టైన్మెంట్ సినిమాలకు వెళ్తే ఎంటర్టైన్ చేసిందా లేదా, అంతకుమించి ఎక్కువ మాట్లాడకూడదు. వీటిలో కథలు లూప్ హోల్స్ ఏవి వెతకడానికి లేదు. అంటే చాలా సింపుల్ కథే, పెద్దగా చెప్పుకోవడానికి దీంట్లో ఇరగదీసే కథ ఏం లేదు, ఇరగదీసే స్క్రీన్ ప్లే ఏం లేదు.
సింపుల్ కథ, నెక్స్ట్ ఏం జరుగుతుందో ప్రిడిక్ట్ చేసేటువంటి స్క్రీన్ ప్లే. అయినప్పటికీ కూడా కూర్చున్నంతసేపు అసలు ఎంతసేపు కూర్చున్నామో కూడా తెలియకుండా అలా సాగిపోతాయి. అది వెంకీ మ్యాజిక్ చెప్పాలంటే. ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాలైనా కథలే ఉంటాయి బేసిక్గా చెప్పడానికి. భీమినేని గారైనా ఈవెన్ శ్రీను వైట్ల కొన్ని కథలు ఉంటాయి, ఇలా తర్వాత సంగతి. ఇలా పెద్దగా ఎంటర్టైన్మెంట్ మాత్రమే పెద్దపీట వేస్తూ సినిమాలు తీస్తారు. అండ్ ఇప్పుడు శ్రీలీల క్యారెక్టర్ ఎంటర్ అయినప్పటి నుంచి ఈ సినిమా కొంచెం ఊపందుకుంటుంది. అప్పటి నుంచి కామెడీ యాంగిల్ అంతా స్టార్ట్ అయ్యి ఎండ్ వరకు నవ్విస్తానే ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంక్ కొంచెం థ్రిల్ గురి చేస్తుంది. ఇంటర్వెల్ తర్వాత అర్థమైపోతుంది నెక్స్ట్ ఇలా అవుతుంది అని. అయినప్పటికీ కూడా వీళ్ళు ఎలా చేస్తున్నారో చూడ్డానికి మనం ఇష్టపడతా ఉంటాం. కూర్చున్నంతసేపు ఇంకాసేపు కూర్చుంటే బాగుండు అనిపించే సినిమా రాబిన్ హుడ్. అండ్ ఇప్పుడు మ్యూజిక్ గురించి మాట్లాడుకుందాం. అండ్ నటీనటుల పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడడానికి ఏం లేదు, అందరూ ది బెస్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారికి ఒక టైప్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది, రవితేజ గారికి, వెంకటేష్ గారికి, మోహన్ బాబు గారికి ఒక్కో టైప్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది, ఆ సెన్స్. నితిన్ కూడా ఆ టైప్ ఆఫ్ హ్యూమర్ సెన్స్ ఉంటుంది. అది పట్టుకోవడంలో వెంకీ సక్సెస్ అయ్యాడు. శ్రీలీల గురించి చెప్పాల్సిందేం లేదు, మిగతా నటులందరూ కూడా వాళ్ళ పరిధి మేరకు బాగా చేశారు. డేవిడ్ వార్నర్ అక్కడికి మెల్లిగా వస్తా. నెక్స్ట్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే జీవి ప్రకాష్, హీఈస్ నాట్ ఓన్లీ ఏ మ్యూజిషియన్, హీఈస్ ఆల్సో ఏ హీరో. సో ఇట్లాంటి ఒక సినిమా ఉన్నప్పుడు అందులో నేనే హీరోగా ఉంటే మ్యూజిక్ ఎలా ఉంటే బాగుంటుందని తన్ని తాను ఊహించుకొని నితిన్కి ఇచ్చాడు. సో తెర మీద హీరో నితిన్ అయితే తెర వెనక హీరో జీవి ప్రకాష్ అని చెప్పుకోవాలి. సాంగ్స్ పెద్దగా వర్కౌట్ అయినట్టు కదా, అదిదా ఏదో కాంట్రవర్సీ అయింది. బీజిఎం చాలా బాగుంది, పాటలు కూడా బాగున్నాయి. అదిదా కాంట్రవర్సీ గురించి బయట అయింది కానీ సినిమాలో లేదు, జాగ్రత్త పడ్డారు. అండ్ కెమెరా పనితనం చూస్తే వావ్ అనిపిస్తుంది. అసలు అంత బడ్జెట్ ఎందుకు ఈ మాత్రం చెప్పడానికి అనుకుంటావు, కానీ అంత గ్రాండియర్గా చెప్తేనే అది బాగుంటుంది. అండ్ నిర్మాణ విలువలు బాగున్నాయి, స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్ డేవిడ్ వార్నర్ దగ్గరికి వద్దాం. కనిపించేది ఇంతసేపే, పెద్ద ఏం లేదు, కానీ అలా ఎంటర్ అయిందనుకో థియేటర్ మొత్తం అరుపులు ఈలలు, అసలు ఒక రేంజ్లో ఏదో అయిపోయింది అన్నట్లుగా. అంటే అప్పటిదాకా సినిమా ఇక అలా సాగుతూ ఉంది కదా, సడన్గా రాగానే అలా అయిపోయిపోతుంది. ఆ ఊపులో అలా నవ్వుతా ఎంజాయ్ చేసి వచ్చేసరి అప్పుడే అయిపోయిందరా సినిమా అన్నట్టు ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ వాట్ రాబిన్ హుడ్. ఓకే, రైట్. సో అయితే నితిన్కి హిట్ పడినట్టు. ఖచ్చితంగా నితిన్కి హిట్ పడింది అంతే. అండ్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. ఎందుకు కథ లేదన్నావు కదా, మరి 4.5 ఎందుకు ఇచ్చావు అంటే కథ లేదు కాబట్టి 1 పాయింట్ తీసా అంతే. ఎందుకంటే ఇలాంటి సినిమాలకి డబ్బు పెట్టి కూర్చున్నోడిని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూర్చోబెడితే చాలా సినిమా హిట్. ఓకే, అంటే కలెక్షన్ పరంగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే చిన్న మూవీస్ కూడా కంటెంట్ బాగుంటే మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అది కోర్టు కూడా ఇప్పుడు రీసెంట్గా ప్రూవ్ చేసింది, 50 కోట్ల వరకు కలెక్ట్ చేసిందని చెప్పేసి పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. మరి ఇది కలెక్షన్స్ పరంగా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందా? కలెక్షన్ పరంగా అంటే ఇలాంటి వాటికి కొంచెం సాహసం, ఎందుకు చెప్పనా, నవ్వించడానికి మ్యాడ్ లాంటి సినిమాలు కూడా తీయొచ్చు. అంత బడ్జెట్, ఇప్పుడు నీతో నేను జోక్ చెప్పాలంటే నువ్వో హెలికాప్టర్లో నేనో హెలికాప్టర్లో వచ్చి జోకులు చెప్పుకుంటే ఎంత రిచ్గా ఉంటుంది. అంత గ్రాండియర్గా తీశారు సినిమాని. ఇలాంటివి ఏంటంటే కొంచెం అటు ఇటు అయితే ఏంటంటే కోట్లలో నష్టపోతారు. అయినా సరే అంత ధైర్యంగా సినిమా తీశారు అంటే ఇట్లాంటి వాటికి బేసిక్గా కథ అవసరం లేదు, ఆడియన్స్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూర్చోబెడితే చాలు అనే మన సంక్రాంతికి వస్తున్నాం లాంటి ఫార్ములా దీనికి కూడా ఉపయోగపడింది. సో వర్కౌట్ అయ్యిద్ది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.